హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. మళ్ళీ ఒక పెద్ద పిడుగు పడ్డది. మొన్న 4 రోజులు హడావిడి చేశారు కదా, 100K అని. ఈలోపు మరి ఇక ఈ మీడియా హడావిడి తర్వాత ఇక జనాలు రావడం పోవడం, ఏదో ఎయిర్పోర్ట్లలో టెన్షను అంతా మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ సడన్గా మళ్ళీ ఒక పెద్ద ఫ్లాష్ న్యూస్తో వచ్చింది అమెరికా. ఈసారి ఏంటంటే అఫీషియల్గా H1B లాటరీ స్క్రాప్ చేసి వేజ్ లెవెల్ బేస్డ్, అదే డిస్కషన్ ఇంతకుముందు వచ్చింది కదా, అది ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు అఫీషియల్గా ఓకే చేశారనమాట. సో దీన్ని ఇప్పుడు రేపు 24th సెప్టెంబరు ఫెడరల్ రిజిస్టర్లో పెడతారంట. పెట్టిన తర్వాత అక్కడి నుంచి యాజ్ యూజువల్ ప్రాసెస్, మొన్న స్టూడెంట్స్ పెట్టినట్టే ఇవాళ ఇది కూడా రేపు పెడతారు. 30 to 60 days అని ఇవ్వచ్చు, లేదు 30 days ఇవ్వచ్చు. అది రేపు ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ అవుట్కమ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా పైలట్ ప్రోగ్రామ్ కింద మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ 100K గురించి నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను. నేను ఆ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తా. బట్ అది అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఏం అర్థం కావట్లేదు. బట్ ఏదైనా చేశా కాబట్టి అందరి ఐడియా కోసం నేను అప్లోడ్ చేస్తా. బట్ ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంటంటే బేసిక్గా వేజ్ బేస్డ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు వీళ్ళు అంటే, నేను PDF డాక్యుమెంట్ వాళ్ళు పెట్టింది డౌన్లోడ్ చేశా, మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. అదొక పెద్ద చాటభారతం, అంత ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ నేను కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. అంత గందరగోళంగా ఉంది. అది ఏది గుళేబకావాలి కదా సినిమా టైప్లో ఉంటుంది. కానీ బట్ నాకు అర్థమైంది ఏంటంటే వేజ్ లెవెల్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. సో నాకు అర్థమైన భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇదేంటంటే టూ ఎర్లీ టు సే ఎంత శాలరీ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి ఇప్పుడు హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత అనేది కూడా తెలీదు. 4 వేజ్ లెవెల్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే లెవెల్ 4, 3, 2, 1. లెవెల్ 4 వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లెవెల్ 3, 2, 1 వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ మోర్ ఆర్ లెస్ 85,000 అప్లికేషన్ క్యాప్ అనేది యాజ్ యూజువల్గా అలానే ఉంటుంది. 20,000 ప్లస్ 65,000 స్టూడెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ క్యాప్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని 4 లెవెల్స్ కింద డిసైడ్ చేస్తారు. ఆ 4 లెవెల్స్లో ఏంటంటే లెవెల్ 1 వచ్చేసి 17th పర్సెంటైల్ ఆఫ్ వేజెస్ అనమాట. ఏ వేజెస్ అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారము OEWS ఆక్యుపేషనల్ ఎంప్లాయీ వేజెస్ స్టాటిస్టిక్స్ 17th పర్సెంటైల్ ఆఫ్ OEWS ప్రకారము మీరుండేటువంటి లొకేషన్ ప్రకారము ఈ పర్సెంటైల్ శాలరీ క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం మీ H1B వీళ్ళు పిటిషన్ వేసేటప్పుడు దాంట్లో పెట్టి పంపించాలన్నమాట. LCA యాక్చువల్లీ ఆ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో 4 వేజెస్ రాస్తారు, లెవెల్ 1, 2, 3, 4. లెవెల్ 1 వచ్చేసి 17th పర్సెంటైల్ ఆఫ్ OEWS అనమాట. లెవెల్ 2 వచ్చేసేసి 34%, లెవెల్ 3 వచ్చేసి 50%, లెవెల్ 4 వచ్చేసి 67%. సో ఈ పర్సంటైల్ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవటం అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్క పర్సన్ చేసేటువంటి ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అతనికి న్యూయార్క్లో అయితే ఒక రేట్ ఉంటుంది, కాలిఫోర్నియాలో అయితే ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ వీళ్ళ లేబర్ లాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ ప్రకారము. సేమ్ మనం ఇప్పుడు ఇండియాలో చూసుకున్నామండి, హైదరాబాద్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత హై శాలరీ ఉండొచ్చు. అదే ఏ రూరల్ ఏరియాలోనో ఇల్లెందో లేకపోతే జగ్గేపేట ఇలాంటి చోట్ల తీసుకున్నాం అనుకోండి, విలేజ్కి వచ్చేటప్పటికి ఖర్చులు తక్కువ ఉంటాయని చెప్పేసి తక్కువ ఇస్తుంటారు. మనకి HRAలు అవి ఇవి ఇస్తుంటారు కదా, సిటీలో రెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి HRA ఎక్కువ ఇస్తారు. అదే ఊర్లోకి వెళ్ళేటప్పటికి రెంట్లు తక్కువ ఉంటాయి కాబట్టి HRA తక్కువ ఇస్తారు. సేమ్ మోర్ ఆర్ లెస్ అదే లేబర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం అసలు ఈ 17% అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏంటంటే ఆ పర్టిక్యులర్ వేజ్ లెవెల్లో 17% కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, 17% కన్నా ఎక్కువ మంది ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు అనమాట. ఆ ప్రకారము ఇప్పుడు ఒక లెవెల్ 4 తీసుకుంటే 67%, 67 మంది ఒక వేజెస్ సంపాదిస్తే 33% ఇంకొక వేజెస్ సంపాదిస్తారనమాట. అది ఆ పర్సంటైల్ క్యాలిక్యులేషన్. బట్ స్టిల్ కన్ఫ్యూజ్డ్, ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ తీసుకుందాం మనం, న్యూయార్క్లో ఆ డెవలపర్కి $150,000 జీతం వస్తుంది. ఓకే, ఇదే సేమ్ వర్క్
సమ్వేర్ టెక్సాస్ అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా నేను, యావరేజ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. టెక్సాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదే జాబ్ చేసేది అదే, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే అక్కడ 1,20,000 జీతం వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ H1B ట్రాక్లో ఉంటారు. అక్కడ అతను టెక్సాస్ నుంచి ఫైల్ చేస్తారు 1,20,000కి, ఇక్కడ ఇతను 1,50,000కి న్యూయార్క్ నుంచి ఫైల్ చేస్తారు. ఛాన్స్ ఎవరికి వస్తుంది అంటే 1,50,000 అతనికే ప్రిఫరెన్స్ వెళ్తుంది అనమాట. ఎందుకు అంటే వేజ్ బేస్డ్ క్యాలిక్యులేషన్ కాబట్టి. ఆ ఏరియాలో టెక్సాస్లో చేసేది డెవలపర్ జాబ్ అయినా 1,50,000 కన్నా తక్కువ అక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి అతనికి H1B ఇవ్వాలని రూల్ లేదు. బట్ ఇతనికి ఇవ్వాలని రూల్ లేదు. ఇది మన ఇంతకన్నా 1,50,000 కన్నా ఇంకెక్కువ ఎవరికైనా వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే ఈ శాలరీ క్యాలిక్యులేషన్ ఇంత ఉండాలి అని పర్టికులర్గా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన ఆ PDF డాక్యుమెంట్లో ఉన్నది నాకు అర్థమైంది. సింపుల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే 17%, 34%, 50% ఆఫ్ ఈ క్యాలిక్యులేటెడ్ వేజ్ లెవెల్స్ అనమాట. సో ప్లస్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. సో ఇది ఈ రూల్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. పర్టికులర్ ఫిగర్ అనేది కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయలేదు. మరి ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత ఏమన్నా ఒక ఫిగర్ అనేది మెన్షన్ చేస్తారా, లేకపోతే తర్వాత ఈ అప్రూవ్ అయిపోయి అంత ఓకే అయిపోయి పైలట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏమన్నా ఒక ఫిగర్ అయితే మెన్షన్ చేస్తాడా తెలియదు. కానీ 1, 2, 3 న్యూస్ వెబ్సైట్లలో చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ 1,62,000 అండి, అంటే $1,62,000 బేస్డ్ హై లెవెల్ వేజెస్ ఉండొచ్చు అని రఫ్లీ వాళ్ళు రాశారు. ఇది కూడా ఎవరైనా సరే ఎస్టిమేటెడ్ ఇన్కమే. మరి అది వాళ్ళు క్యాల్కులేటెడ్ చేసుకొని రాశారా లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా అఫీషియల్ సోర్స్లో దొరికిందో నాకైతే తెలియదు. కానీ బట్ ఈ అఫీషియల్ సోర్స్ కోసం నేను ఎంత వెతికినా నాకైతే కరెక్ట్ కనిపించట్లేదు. బట్ నేను న్యూస్లో చూశాను, చదివాను. సో దాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఐ కుడ్ బి రాంగ్ అగైన్, ఇది క్యాలిక్యులేషన్స్లో అంటే ఇంత శాలరీనే ఉంటుంది అంత శాలరీనే ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు, న్యూయార్క్లో ఉన్న వాళ్ళు, మీ బేస్డ్ ఆన్ H1B మీద మీకు ఎంత శాలరీ వస్తుంది, మీకు అక్కడ లోకల్ శాలరీ ఎంత ఉంది, ఈ వేజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ 17% ప్రకారం 67% ప్రకారం దాని ప్రకారం చూసుకుంటే మీరు ఏ వేజ్ లెవెల్లోకి వస్తారు అనేది చూసుకోండి. అంటే ఇప్పుడు మీ LCA ఏదైతే తీసుకుంటారో దాని ప్రకారం ఈ లేబర్ రూల్స్ ప్రకారం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టెన్ రూల్స్ అయితే పెడుతుంది కదా ఈ ఏరియాకి ఇంత శాలరీ అని, దాని ప్రకారం ఆ వేజెస్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ పిటిషన్లో మెన్షన్ చేసి H1 అప్లై చేయాలన్నమాట. ఓకే, చేస్తే ఈ 85,000లో ఇప్పుడు మరి ఇండియా నుంచి వచ్చేవాడికి 1,62,000 ఇచ్చి తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే స్టూడెంట్స్ ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ యూనివర్సిటీలోంచి బయటకు వచ్చే వాళ్ళకి ఏమన్నా వస్తే హై లెవెల్ మరి జీతాలు వస్తాయేమో తెలియదు. కానీ ఈ జనరల్గా మామూలుగా వస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, ఏదో ఒక యూనివర్సిటీ నుంచి మనం MSc పూర్తి చేసి H1 తీసుకొని జాబ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మరి H1 వస్తుందా రాదా నాకైతే డౌటు. బట్ ఇక్కడ మెజారిటీ ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అంటే పెద్ద కంపెనీస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ కానీ, మెటా కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఇస్తున్నారు 2 లక్షలు, 2.5 లక్షలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మా ఫ్రెండ్స్లోనే బోల్డ్ మంది ఉన్నారు 2 lakhs పైన శాలరీ ఉన్నవాళ్ళు. సో ఇలాగా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళు ఇండియా నుంచి కూడా ఎవరైనా మంచి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని తెచ్చుకుందాం అనుకున్నారనుకోండి, సో వాళ్ళకు కూడా అది ఆ శాలరీ అప్లికబుల్ అవుతుంది. సో అయితే ఇక్కడ దీంట్లో బోలెడ్ అని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు ఈ వేజ్ లెవెల్ కనుక వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఓన్లీ కొత్త వాళ్ళకే చేస్తారా, లేదు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఈ వేజ్ లెవెల్ పెడతారా? ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది వీసాలు అయిపోతుంటే ఎక్స్టెన్షన్లకు వెళ్తుంటారు కదా, ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు కూడా మీరు కంపల్సరీ ఈ వేజ్ లెవెల్లో ఉంటేనే ఎక్స్టెన్షన్ ఇస్తామంటారా? ప్లస్ కంపెనీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీలో జాబ్ పోయింది, వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, మళ్ళీ ఆ కంపెనీ మారినప్పుడు మళ్ళీ వేజ్ లెవెల్ ప్రకారం వెళ్ళాలా? లేదు మీ H1B పిటిషన్ మీరు అప్లై చేసినప్పుడు అసలు ఈ రూల్ లేదు కాబట్టి మీరు సేమ్ అదే వేజ్ లెవెల్లో ఉంటారా అనేవి, ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే మిగిలిపోతాయి దీంట్లో. ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఒక సైకిల్ స్టార్ట్ అయితే కానీ అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చాలామంది కూడా $1,20,000 $80 to $120 మధ్యనే మోర్ ఆర్ లెస్ మన కన్సల్టెంట్ దగ్గర పనిచేసేటువంటి H1B వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ
ఇదే లెవెల్లో ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాలి అని అనుకుంటే, లేదు ఇదే మన కొత్త రూల్స్ ప్రకారమే ట్రాన్స్ఫర్స్ కావాలి అని అనుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్టెన్షన్స్ వేజ్ సరిపోలేదని చెప్పి నెక్స్ట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే కాకుండా వీళ్ళు గ్రీన్ కార్డులు కూడా ఏదో మార్చే ప్లాన్ అయితే ఏదో చేస్తున్నారు నాకు తెలిసి. గోల్డ్ కార్డు కూడా ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా కొత్తగా. EB1లు EB2లు ఇవన్నీ తీసుకొచ్చి ఈ గోల్డ్ కార్డుకి లింక్ చేసి ఏదో సంథింగ్ డిస్కషన్స్ అయితే ఎక్కడో చూసాను నేను. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే వేజ్ లెవెల్ ఇంట్రడ్యూస్ అయిందంటే మాత్రం ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్లు వేసుకోవటానికి ఉండదు. మనకు అంత శాలరీ ఉంటేనే పికప్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ అప్లికేషన్ వేస్తాము, వేసి ఆ లెవెల్లో శాలరీ లేదనుకోండి, ఇప్పుడు 1,50,000 కన్నా 85,000 అప్లికేషన్స్ వచ్చేసినాయి అనుకోండి, ఇప్పుడు ఈ 80,000 70,000 వాళ్ళు రారు. అయితే పెద్ద కంపెనీలోళ్ళకి ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇండియాలో ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఈ $1,00,000 రూల్ తోటి నెక్స్ట్ ఇయర్ H1B వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా లేదు. బట్ కొత్తగా ఇక్కడ యుఎస్లో యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మరి వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ కష్టకాలమే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రూల్ ప్రకారం మరి 100,000 అయితే ఒకటి ఉంది పిడుగునెత్తిన. లాటరీ సిస్టమ్ పోయి ఈ వేజ్ లెవెల్ బేస్డ్ వచ్చినా, ఈ వేజ్ లెవెల్ బేస్డ్ మీద మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ 100,000 కూడా ఆ పిడుగు కూడా దీని మీద పడుతుందా, లేదు ఇంకా ఇది కన్ఫర్మ్ చేసేసి ఆ 100,000 తీసేస్తారా అని అయితే ఇక ప్రస్తుతానికైతే క్లారిటీ అయితే లేదు. ఇది మాత్రం ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, టెన్షన్ పెట్టే న్యూస్ మనకి. ఓకే, డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను రేపు పొద్దున ఫెడరల్ లిస్టులో పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్ని చదివి నాకేమైనా అర్థమైతే నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని షేర్ చేసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.